అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ప్రస్తుతం ఎవరికైతే ఈ యొక్క రైతు భరోసా నిధులు అందలేదో వారందరికీ కూడా మనకి ఈ యొక్క నిధులనేవి అందించడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందండి. ఈ యొక్క నిధులనేవి ఎప్పుడు అందించబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. మిగిలిన వారికి ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిదీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులనేవైతే అందించబోతుంది కదండీ! అయితే ఇప్పుడు ఈ యొక్క రైతు భరోసా వంటి పథకం సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది కదా! అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందికి నిధులనేవి జమ కావట్లేదని చెప్పేసి అంటున్నారు. తొలి విడత కింద 3 ఎకరాల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,000 వరకు కూడా అందించిందండి. అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా రూ. 12,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా మొదటి విడత కింద రూ. 6,000 అనేవైతే విడుదల చేసిందనమాట. అయితే ప్రస్తుతం మిగిలిన వారికి ఎప్పుడు జమ చేయనుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే జారీ చేసిందనమాట. ఈ యొక్క విధి విధానాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిగిలిన వారికి కూడా మనకి రేపు ఎల్లుండిలోగా జమ చేసే అవకాశం ఉందండి. ప్రస్తుతం మనకి మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే విడుదల చేసుకుంటూ వస్తుందనమాట. మిగిలిన వారికి కూడా తొందరగా అయితే విడుదల చేయనుందనమాట. అంటే రేపు గాని, ఎల్లుండి గాని విడుదల చేసే అవకాశం ఉందండి. ఇంతకీ మీకు పడిందో లేదో కిందైతే కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై